హలో, మొత్తానికి బయటకు వచ్చేసాం ఇప్పుడే బస్ స్టాప్కి. ఇక్కడ చూపిస్తాం. నేను ఏజ్ కేర్ రెసిడెన్షియల్స్ అని చెప్పాను కదా, అవి ఇక్కడే అనమాట. ఆ విలేజ్, ఇట్స్ ఎ విలేజ్ అనమాట. మొన్న నైట్ చూపించాను కదా, యాక్చువల్గా ఇప్పుడు చూపిస్తాం మళ్ళీ. ఇదే అనమాట ఏజ్ కేర్ రెసిడెన్షియల్స్ విలేజ్. ఇక్కడ మోస్ట్లీ రిటైర్మెంట్ పీపుల్ అబౌవ్ 60 years వాళ్ళు మాత్రమే ఉంటారు. అండ్ వీళ్ళకి హెల్ప్ చేయడానికి ఏజ్ కేర్ సర్వీస్ పీపుల్ వస్తారనమాట. అంటే ఏజ్ కేర్ ఆఫీస్లో వర్క్ చేసే రెసిడెన్షియల్స్ వస్తారు, వచ్చి వీళ్ళకి వంటలో ఇంటి పనిలో హెల్ప్ చేసి వెళ్తారు. అదొక జాబ్ అనమాట ఏజ్ కేర్. సో ఇదే విలేజ్, కంప్లీట్లీ విలేజ్. అండ్ ఇవి ఫ్లవర్స్ చెట్లు డిఫరెంట్ ఉన్నాయి, కానీ ఇవి ఫ్లవర్స్. బస్సు వెళ్ళిపోయింది. మా ఫ్రెండ్ గోకార్డ్ మర్చిపోయింది అనమాట. సో మళ్ళీ ఇంటికి వెళ్ళాను. తన కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ ఆ రెడ్ కలర్ ఉన్నాయి కదా, అవి కూడా ఫ్లవర్స్. This is our bus stop. ఇక్కడ ఎవ్రీ 30 minutesకి ఒక బస్సు ఉంటుంది. అంటే ఒక్కసారి బస్సు మిస్ అయిందంటే ఇక అంతే, మళ్ళీ 30 minutes వెయిట్ చేయాల్సిందే. అంత ఫాస్ట్ ట్రాన్స్పోర్ట్ అనమాట ఇక్కడ. సో వెయిటింగ్. హలో, we are into Brisbane. I'm not showing you. అది థియేటర్ అనమాట. It's like performing arts. This is the main Brisbane city. బాగుంది కదా. గ్రేట్ వీల్ అని చూపించాను కదా, అదే. గ్రేట్ బ్రిస్బేన్. ఇవన్నీ కంపెనీస్ అన్నమాట. విష్మి ఇదొక కంపెనీలో నాకు ఖచ్చితంగా కొంచెం ఉంటాను. ఆ బ్రిడ్జ్ మీద నుంచి వాటర్ కనిపిస్తాయి కదా, అదైతే. సో యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇలాంటి 4 ఉంటాయన్నమాట. ఒకటేమో రైల్వే ట్రాక్, ఒకటే నార్మల్గా పెడిస్ట్రియన్ వాకింగ్ అనమాట, అండ్ ఇంకా 2 వచ్చేసి బస్ ట్రాక్. ఇదొక్క వీలు ఎక్కితే చాలు ఆస్ట్రేలియా బ్రిస్బేన్ సిటీ మొత్తం కనిపిస్తుంది అంటారు. ఐ డిడ్ంట్ ట్రై ఇట్.